ఏమండి నేను ఒక్కదాన్ని వంట చేసుకుంటున్నాను. దానికి పని మనిషి ఎందుకే? నేను ఒక్కదాన్ని బట్టలు ఎత్తుకుంటున్నాను. దానికి పని మనిషి ఎందుకు? అప్పుడప్పుడు నీకు స్నానం చేపిస్తున్నాను. పని మనిషి నంబర్ అంతా? పని మనిషి నంబర్ అంతా? నేను మా అత్తగారి దగ్గర ఎంత అనుకువగా ఉండేదాన్నో. అదేంటది నువ్వు కాపురానికి వచ్చిన కొత్తలోనే మీ అత్తగారు పోయిందంట. లోకులు కాకులు ఫస్ట్ టైం కాకులు లోకుల గురించి మాట్లాడుతున్నాయి. ఇదిగో ఇది పద్ధతి కాదు చెప్తున్నా. పద్ధతి కాదురా, పద్ధతి అనాలి. నీకు కూడా దుర్గారావు గారి నాలుగు మడతడుతుందా? వాడు అంతే. నేను 10 రూపాయలు ఇచ్చి యాంటీబయాటిక్ తీసుకురామంటే అక్కడికి వెళ్ళి యాంటీబయాటిక్ రా అంటున్నాడంట. మొగుడికి లొంగనని మాట ఇవ్వు. అమ్మా నాకు మాట అమ్మా ఏడో బాకే సరే ఒప్పుకున్నాలే. పాప వెయ్య మన ఇద్దరం ఇక్కడ పడుకుందాం. మన ఇద్దరం ఏంటమ్మా? నేను మా ఆయన దగ్గర పడుకుంటాను, నువ్వు ఇక్కడ పడుకో. ఇప్పుడే అన్నావు కదే లొంగనని. లొంగనని చెప్పాను కానీ వెళ్ళనని చెప్పానా? అబ్బో కొంపలు తీసిన దుంపలా ఉన్నావు. ఏదైనా తిన్నావా? పుల్కాలు తీసుకురానా? పుల్కాలంటే హెవీ ఫుడ్ అయిపోతాదమ్మా. బిర్యానీ కావాలా? అల్లుడు లైట్ ఫుడ్ తీసుకురా. ఒక చికెన్ బిర్యానీ 2 లెగ్ పీసెస్. గిత్తలాగా దూకిరా, పులిలాగా నడిచిరా, ఎదురుగా పెళ్ళం వచ్చిరా, పళ్ళు పట్టుపుట కొరికిరా, బొబ్బిలిలాగా దూకిరా. ఇది ప్రతిరోజు ఒక భర్తకనే కలనాయన. ఇది కళ అంటే ఇంతకి ఎక్కడ దాకా ఎందుకు నాయనా? మన ఎదురుగా కూర్చున్న పెద్దలు నాగబాబు గారు కూడా ఆహా ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది అనుకుంటారు నాయన. కరెక్ట్ చెప్పావు రాఘవా. మరి ఈ దంపుడు రాఘవ బుర్ర కథని విని అభినందిస్తూ అనకాపల్లి వాస్తవ్యులు శ్రీతులు రాపేటి అప్పారావు గారు 500 అప్పు అడిగారు నాయన. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఓ 2 సంవత్సరాల పాటు మా కంట పడకుండా చూడాలని ఏడుకొండల వెంకన్న బాబుని, బెదవాడ కనకదుర్గమ్మని అందరినీ కోటి దండాలు పెట్టి కోరుకుంటున్నాం నాయన.